వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. ఎప్పుడూ వేదములో అమ్మవారు కాత్యాయని అని చెప్పబడుతూ ఉంటారు. కనుక కాత్యాయని అంటే జ్ఞానరూపిణి, ఇది స్పష్టమైపోయింది. కనుక కాత్యాయని నామం చేస్తే ఏమవుతుంది? అజ్ఞానం పోతుంది, జ్ఞానం వస్తుంది. అదే మనకు సర్వమృత్యు నివారిణి. అందుకే కాత్యాయని శబ్దం అక్కడ వివరిస్తున్నారు. పైగా కాత్యాయని శబ్దానికి మరొక ప్రధానమైన అర్థం వామన పురాణం చెప్తున్నది. తచ్చాపి తేజోవరముత్తమం మహన్నాంనా పృథివ్యాం అభవత్ ప్రసిద్ధం కాత్యాయనిత్వేవ తదా బభౌసా నామ్నా చ తేనైవ జగత్ ప్రసిద్ధ. మహిషాసురుడు మొదలైన రాక్షసులు పెచ్చు పెరిగినప్పుడు దేవతలందరూ అమ్మవారిని ప్రార్థిస్తే ఒక్కసారి ఆవిడ ఆవిర్భవించిందిట. ఎలా వచ్చింది? వ్యాప్త లోకత్రయం త్విష అని సప్తశతి మనకి వర్ణిస్తున్నది. ముల్లోకాలు అమ్మవారి వెలుగుతో ప్రకాశించిపోతున్న నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండం మండల అని చెప్పినట్టుగా అమ్మ నుంచి వచ్చేటువంటి కాంతితో లోకమంతా వెలిగిపోతుందిట. ఆ కాంతికి ఎక్కడా అడ్డు ఆపు లేదు. అలా అడ్డు ఆపు లేకుండా వ్యాపించిపోయిన అఖండ కాంతిని కాత్యాయని అని అంటారు. కాత్యాయని అనగా కాంతి స్వరూపిణి, సర్వవ్యాపకమై అఖండమైన జ్యోతిస్వరూపాన్ని కాత్యాయని అంటారు. కానీ కాత్యాయని అంటే జ్యోతిస్వరూపిణి. మరి ఇందాక చెప్పిన జ్ఞానానికి దీనికి సంబంధం ఉందా? స్పష్టంగా ఉంది. జ్ఞానం అంటేనే జ్యోతి కదా, బ్రహ్మం అంటేనే జ్యోతి కదా. అందుకు అది జ్యోతిస్వరూపిణి అనగా జ్ఞానరూపిణి, పరంజ్యోతిస్వరూపము. కాత్యాయని అనగా జ్యోతిస్వరూపము. అంతేకాదు ఓఢ్యానపీఠం, ఇది చాలా ప్రధానమైన ఓఢ్యాన బంధం అని చెప్పుకున్నాం. భూమధ్యస్థానం ఓఢ్యానం అని వివరించుకున్నాం. అక్కడ కాత్యాయని చోడ్యానే అని కాళీపురాణం మనకు చెప్తున్నటువంటి మాట. అందుకే కాత్యాయని నామం అనగానే అత్యంత ఉత్కృష్ట స్థానమైన భూమధ్యస్థానం స్పందిస్తుంది. అక్కడ దేవత ఆవిడ అంటే ఇంచుమించు బిందువాసినే ఆ తల్లి. అంతేకాదు కాత్యాయనికి మరొక అర్థం చెప్తుంది దేవీ పురాణం. చూడండి, కం బ్రహ్మ కం శిరప్రోక్తం అశ్మసారంచ కం మతం ధారణాద్వాసనాద్వాపి తేన కాత్యాయని మత. ఇది దేవీ పురాణంలో వ్యాసుడు చెప్పినటువంటి అర్థం. ఇది కం అనే మాటకి బ్రహ్మ శిరస్సు అని రెండు అర్థములు. ఇది కాకుండా వజ్రము అని కూడా అర్థం ఉందిట. అశ్మసారం అంటే వజ్రమే. వీటికి వివరిస్తున్నారు. మొత్తానికి ఆ కం బ్రహ్మ కం శిరః ప్రోక్తం, ఆ బ్రహ్మమును ధరించున్నది, బ్రహ్మమునందు వసించున్నది. అలాగే శిరస్సును ధరించున్నది, శిరస్సునందు వసించున్నది. వజ్రమును ధరించున్నది, వజ్రమునందు వసించున్నది. మూడు అర్థాలు చెప్పుకోవాలట. ధరించుట, వసించుట. ధరించుట అంటే ఆధారశక్తి. ఇక్కడ బ్రహ్మమునకు ఆధారశక్తి. బ్రహ్మము అనగా వేదము అని చెప్పుకున్నాం. కనుక వేదమునకు ఆధారశక్తి. అంతేకాదు బ్రహ్మమైన శక్తి ద్వారానే తెలియబడతాడు గనక బ్రహ్మమునకు ఆధారమైనటువంటి శక్తి గనక ఈవిడ కాత్యాయని. కం మన బ్రహ్మమునకు ఆధారమైన శక్తి. అలా కం శిరః, శిరస్సుకి కం అనే పేరు. ఇది గుర్తుపెట్టుకుంటే తర్వాత నామాలకు కూడా మనకు పనికొస్తుంది. ఆ శిరస్థానాన్ని ధరిస్తుంది ఈవిడ. ధరించుడంటే ఆధారం. ఈ శిరస్సులోనే కదా జ్ఞానేంద్రియములన్నీ ఉన్నాయి. అది శిరస్సు జ్ఞానం. ఈ జ్ఞానం ఇక్కడ ఆధారంగా ధరించేది ఎవరు? ఆ తల్లి ఉంటేనే ఈ శిరస్సు పట్టుకుంది. అమ్మ కపాలం పట్టుకుంటుందండి, భయం వేస్తుంది అన్నాడు. ఆవిడ పట్టుకుంటేనే ఈ కపాలం ఉంటుంది, అది తెలియాలి. ఇక్కడ ఈ కపాలం ఉందంటే ఆవిడ పట్టుంది. ఆవిడ పట్టు లేకపోతే ఈ కపాలం ఉండదు. అందుకే శివుడి చేతిలో కపాలం ఎందుకుంది, అమ్మవారి చేతిలో కపాలం ఎందుకుందంటే మన కపాలాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయని అర్థం. వాళ్ళ చేతితో పట్టుకోకపోతే దీనికి చైతన్యం లేదండి. ఆ చైతన్య స్పర్శ ఉంటేనే దీనికి చైతన్యం వచ్చింది. విద్యుత్ శక్తి తగిలితేనే కదా రాగితీకంతా కరెంటు పాస్ అయింది. కనుక నీ తలకాయకి ఆ శివశక్తుల స్పర్శ తగలగానే దీనికి అంతా చైతన్యం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, కపాలం ఆవిడ చేతులు లేకపోతే మొత్తుకై వీపుతుందాం. మొత్తానికి శిరస్సునందు ఆవిడ ఆధారమై ఉన్నది, శిరస్సునందు వసిస్తున్నది. శిరస్సులో ఎక్కడ వసిస్తుంది ఆవిడ? బ్రహ్మరంధ్ర స్థానంలో శిరస్సుపై ఉన్నది ఆ తల్లి. అది కాత్యాయని అంటే బ్రహ్మరంధ్ర స్థానంలో ప్రకాశించేది. నిజానికి శిరస్సులు ఉన్నవి ప్రధానమైన చక్రములు రెండే, భూమధ్యం, బ్రహ్మరంధ్రం. ఈ రెండిటికి ఆవిడ ఆధారశక్తికి ఇప్పుడు చెప్పుకోవచ్చు. అందుకు కాత్యాయని అనేది అత్యంత ఉత్కృష్టమైన పరానామము. అలాగే వజ్రమును ధరించున్నది అంటే ఇంద్రాణీ శక్తి ఆవిడ, వజ్రపాణి, ఇంద్రాణీ శక్తిని చూపిస్తున్నాడు ఇక్కడ. అంతేకాదు వజ్రము అనగా వాగ్వై వజ్ర, వేద ప్రమాణంతో మనం చెప్పుకున్నాను. వాక్కుకే వజ్రం అని పేరు. కనుక కాత్యాయని అంటే వాక్కులను ధరించేటువంటి తల్లి. ఇన్ని అర్థములు చెప్పుకొని అటువంటి కాత్యాయని అనే నామంతో మనం ధన్యులమయ్యాం. ఇంకొక గొప్ప అర్థం అనేది కాత్యాయనికి. ఇది తెలిస్తే తర్వాత మనకి లింక్ బాగా దొరుకుతుంది.
బతుకంతా కాలం మీదే మనం ఆధారపడ్డాం. అందుకే కాలహంత్రి. ఇప్పుడు కాలహంత్రికి అర్థం చెప్పుకొని దానితో కాత్యాయనికి వద్దాం మళ్ళీ. కాలహంత్రి అంటే కాలమును నశింపజేయునది. ఇది గొప్ప విషయం. కాలాన్ని నశింపజేయడం అంటే సామాన్యమైన అంశమా? ఎందుకంటే సృష్టిలో ఎవడెన్ని కబుర్లు ఆడినా కాలబద్ధులే. అవునా లేదా? కాలబద్ధులైన వాళ్ళే. బ్రహ్మగారైనా అంతే, ఎవరైనా అంతే. ఎవడి కాలం పడుకుంది. కాలోహి దురితిక్రమ అని ఒక మాట ఉన్నది. కాలాన్ని ఎవడు దాటలేడు. కాలోహి దురితిక్రమ అనేది 2 రకాల అర్థాల్లో వాడచ్చండి. అందుకే కాలహంత్రి నామాన్ని కూడా వివేచన చేయాలి. సీతమ్మ వారి కష్టం చూడగానే హనుమస్వామి ఆ చెట్టు మీద కూర్చుని అనుకుంటాడు, యది సీతాపి దుఃఖార్త కాలోహి దురితిక్రమ అంటే అక్కడ వస్తుంది కాలోహి దురితిక్రమ. సీతమ్మకు కూడా దుఃఖం వచ్చిందంటే కాలాన్ని ఎవరు దాటలేరు అని అన్నట్టు. ఈ మాట అక్కడ కాలోహి దురితిక్రమ అర్థమైతే ఇక్కడ సీతమ్మకు కూడా దుఃఖం వచ్చిందని సీతమ్మ రాకూడదా? రాకూడదు. ఎందుకంటే సర్వజగద్రక్షకుడైనటువంటి నారాయణుడు రామచంద్రమూర్తి ప్రక్కనున్నాడు. ఎవరైనా ఎదిరించగలిగే మరిది మరో పక్కనున్నాడు. ఇద్దరుంటూ ఉన్నప్పటికీ సీతమ్మ దుఃఖం వచ్చింది అంటే ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురితిక్రమ. ఇది ఎన్ని రక్షణ శక్తులున్నా కాలం దాటడం కష్టం కదా అన్నాడు. అలాంటి కష్టమైన కాలాన్ని కూడా దాటించగలిగే శక్తి కాలహంత్రి. ఇది ముందు తెలుసుకోవాల్సింది. ఒక దుష్కాలం ఒకటి ఉంటుంది ప్రతి వారికి, బ్యాడ్ ఫేజ్ అది. అప్పటి వరకు వెలిగిపోతాడు, అంతా తన నిర్వాహకం అనుకుంటాడు, దెబ్బతింటాడు. ఏం చేస్తాం, భగవంతుడు అలా చేశాడంటాడు. అంతకుముందు తన నిర్వాహకం, ఇప్పుడేమో భగవంతుడు అలా చేసేట. కానీ ఇప్పుడు కూడా భగవంతుడే, కాలమే. దుష్కాలం ఎలా దాటుతాం? నిజానికి లలితా సహస్రనామాలు జ్యోతిష్శాస్త్రపరమైన నామములు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ వివరణ చెప్తున్నామని భయపడుతున్నారేమో అని చెప్పట్లేదు, కానీ జ్యోతిష్శాస్త్రపరమైన నామాలు చాలా ఉన్నాయి. మన కాలదోషం పట్టిందండి అని లోకంలో కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. ఈ తల్లిని ఆశ్రయిస్తే కాలదోషాలు లేకుండా చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా జాతకంలో పీరియడే, ఈ పీరియడ్ వరకు ఇది, ఈ పీరియడ్ వరకు అది, పీరియడ్ అదే కాదు టైం. అందుకే టైం బాగోలేదండి అని మాట వింటూ ఉంటాం మనం ఇక్కడ. అలాంటి బాగులేని టైం అనే దుష్కాలం ఏదైతే ఉందో అమ్మను ఆశ్రయిస్తే తొలగిస్తుంది. అందుకు ఎంతవరకు జాతక చక్రాలు పనిచేస్తాయా అంటే అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళేవరకే. ఆ పాదాల దగ్గరికి వెళ్ళి పట్టుకున్నామా జాతకం పక్కన పెట్టచ్చుట. ఆవిడ ఆడిస్తుంది ఆ తర్వాత జాతకం. ఎందుకంటే ఈ గ్రహాలు తిరిగే కక్షలన్నీ అమ్మ పాదాల దగ్గర ముగ్గులండి, తెలుసుకోవాలి. ఇక్కడ అక్కడ ఉంటే ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మల్లో ఉంటాయి గ్రహాలన్నీ కూడా ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. ఆ పాదాలను ఆశ్రయిస్తే అమ్మ కడగంటి చూపులతో శాసిస్తుంది. అది ధైర్యం. అక్కడ ప్రవేశించిన వాడికి ఇంకేమీ పట్టం. ఒకవేళ బలీయమైన ప్రారంధంతో ఏది వచ్చినా వాడి చిత్తానికి అది సోకదు. అది తెలుసుకోవాల్సింది. జ్ఞానస్థితిలోకి వాడు చేరిపోతాడు. ఈ మార్పులు పట్టవు వాడికి. శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితా పురుషా విపినం భవనమమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంటాడు మూక కవి. ఆ విషయం. అందుకే పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంబు భూమిస్థలమౌ శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని వర్ణించాడా లేదా? గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామము ప్రత్యహమున్ పెర్కును ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభశంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర అని వర్ణించారు దుర్జటిగారు. అది గ్రహదోషాలు ఇవన్నీ కానికాలాలు ఇవన్నీ ఎవరికి? అమ్మ పదాలను ఆశ్రయించని వారికి. ఆశ్రయించేవారికి కాలహంత్రి. ఇది ఒక పదం. కాలుడు అంటే మృత్యువు, కాలహంత్రి అంటే మృత్యునాశిని. ఇది ప్రధానమైన రెండవ అర్థం. ఇప్పుడు ఏది తీసుకోవాలి మనం? రెండూ తీసుకోవాలి. తర్వాత మూడోది వస్తుంది, అది తీసుకోవాలి. మృత్యునాశిని ఆ తల్లి మృత్యువుని పోగొడుతుంది. మృత్యు అంటే ఏం చెప్పుకున్నాం. అయితే మృత్యువుని పోగొట్టింది. కాలుణ్ణి కొట్టినవాడు కూడా ఉన్నాడు, కాలకాలుడు. యముడికి ఎవడు? శివుడు. ఆయన గారిది. ఈవిడేంటండి అసలు ఆయన దేంతో కొట్టాడని అడిగింది అమ్మవారు ఒకసారి. మనందరికీ తెలుసు. ఆయన వస్తూనే ఏం చేశాడంటే మార్కండేయుడు, ఇది ఎక్కువ స్వాములు వారు చెప్పేవారు. అందుకే ఎవరైనా దీన్ని ఉటంకిస్తూ ఉంటారు, చాలామందికి పరిచయమే. శివుడు వస్తూనే ఏం చేశాడు తెలుసా? మార్కండేయ స్వామి గట్టిగా చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ అని గట్టిగా పట్టుకుంటే శివుడు ఆ లింగంలోంచి ఒక్కసారి వచ్చేట. వచ్చి మొట్టమొదటి చేసిన పని ఏంటో తెలుసా? పిల్లాడి మీద కుడి చేయి వేశాడండి. వేసి తర్వాత ఎడం పాదం ఎత్తి ఒక్క తన్ను తన్నట్టే యముణ్ణి. ముందు చేసిన పని ఏమిటి? కుడి చేయి పెట్టడం. అంటే వీడు నావాడు అనే చెయ్యి పెట్టడంతో ఆ శక్తిపాతమే వీడు నావాడని లాగేసుకున్నాడు. నావాడని నేను యాక్సెప్ట్ చేసాక ఇంకోటి ఈయన వైపు చూడడానికి వీల్లేదు అక్కడ. అందుకు ముందు నావాడని తీసుకుంటాట, తర్వాత తన వాడి మీదకి వచ్చిన వాడిని కొడతాట ఇక్కడ.
అది చెప్పాల్సింది. ముందు కుడి చేయి పెట్టాడు అంటే శివుడు, అది కుడి శివుడు కదా, అది పెట్టాట. వీడు నావాడని అని యాక్సెప్ట్ చేశాడు. శివుడు నావాడని యాక్సెప్ట్ చేశాక ఇంకా అమ్మవారు వాడిని బాధించేవాడిని దెబ్బ కొడుతుంది ఒక్కసారి. అందుకే ఎడం పాదంతో కొట్టాడు. ఎడం పాదం అంటే అమ్మవారేగా. అందుకే శివుడి వాడు అయిపోతే అమ్మవారు రక్షిస్తారట. చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః. చంద్రశేఖరుని భక్తుల యొక్క ఆర్తిని పోగొడుతుంది. చంద్రశేఖరమాశ్రయేవ మకిం కరిష్యతి వయ్యమః. చంద్రశేఖరుని భక్తుడు మార్కండేయుడు ఆర్తిభంజన ఎడమ పాదం అమ్మవారండి. అది తెలుసుకోవాల్సింది. అందుకే ఆయన కూడా నటరాజుగా ఎడం పాదం ఎత్తి దీన్ని ఆశ్రయిస్తే నా అభయం ఇస్తానన్నాడు. కుడి చెయ్యి అభయం, ఎత్తిందేమో ఎడం పాదం చూపిస్తున్నది దాన్ని. అమ్మ పాదం పట్టుకుంటే అయ్యవారు అభయం లభిస్తుంది. ఎంత గొప్పగా చెప్పారు చూడండి ఇక్కడ. అందుకు ఇద్దరిది ఒక్కటే, కాలహంత్రి మృత్యునాశిని. ఇన్ని రకాల అర్థం చేసుకుంటున్నాం. అసలు కాలహంత్రి అంటే మోక్షదాయిని, ఇది అర్థం. ఎంతసేపు కాలబద్ధులమో అంతవరకు మనం పాశబద్ధులం, టైం బౌండెడ్, ఇది అర్థం. టైం బౌండెడ్ జీవుడు, కాలానికి అతీతుడు ఈశ్వరుడు, ఇంతే. ఎంతవరకు జీవత్వం ఉందయ్యా అంటే నువ్వు ఎంతవరకు టైం బౌండెడో అంతవరకు, నువ్వు కాలబద్ధుడైనంత వరకు కూడా. అందుకే కాలపాశం అనే ఒక మాట ఉంటుంది. కాలపాశం మనందరికీ తగిలింది ఆ పాశం, కాలపాశం. ఒక టైం వస్తుంది కూర్చుందామన్నా కూర్చో కూడా లాగేస్తాడు. కాలపాశం అంత గొప్పది, దాన్ని ఎవ్వరూ దాటలేరు. ఎవరైనా బ్రహ్మాదులైనా దాటలేరు. అందుకు పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటే చీమ మొదలుకొని బ్రహ్మగారి వరకు అన్ని లోకముల వారు కాలబద్ధులే. కాలబద్ధులైన వాళ్ళు జీవులు. కాలాతీతుడు ఎవడో అతడు ఈశ్వరుడు. అందుకు కాలబద్ధులు పశువులు, కాలాతీతుడు పశుపతి. అందుకు శివుల్లో ఐక్యం అవ్వాలి అంటే మనం కాలాన్ని దాటిపోవాలి. అందుకే జనన మరణ రూపమంతా కాలమేగా. జననము కాలం, మరణం కాలం, మధ్యలో స్థితి కాలం. కనుక జనన మరణ రూపమైన సంసారమే కాలము. హంత్రి అంటే సంసార నాశిని, మోక్షదాయిని, ఇది దీని యొక్క ప్రధానమైన అర్థం. సంసార బంధనమును తొలగించు తల్లి. అందుకే కాత్యాయని ఇప్పుడు రావాలి. కాత్యాయని అనే దానికి మరొక శాస్త్రీయమైన అర్థం. కతి అయనాని కేచర మార్గాహ అన్నారు ఇక్కడ. కతి అయనాని ఇది కాత్యాయని అన్నాం. కాత్యాయని కాలస్వరూపిణి. ఇప్పుడు మరొక అర్థం, కాత్యాయనే కాలరూపిణి. ఈ కాలరూపంలో ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా ఇవ్వాలో ఇవి నిర్ణయిస్తుందిటండి. ఆ నిర్ణయాన్ని అనుసరించి దేవతలందరూ పనిచేస్తూ ఉంటారు. ముందు కోర్టు శిక్ష వేస్తే దాన్ని అమలుపరచడానికి పోలీసులు మొదలైన వారు వచ్చినట్టుగా అమ్మవారు చేసిన ఆజ్ఞని పాటించేవాళ్ళు దేవతలు. అది మంచి ఫలానా వాడికి ఫలానా బెనిఫిట్ ఇవ్వాలి అని పాలకుడు చెప్పగానే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటికి తెచ్చిపెట్టేస్తారు. అదేవిధంగా అమ్మవారు ఈ కాలరూపిణి జగత్తునంతటినీ నియంత్రిస్తుంది. అందుకు లెక్క పెడితే ఎన్ని అయనములు, కటి అయ్యనాని అని అర్థంట. అయనములు అంటే ఉత్తరాయణ దక్షిణాయనములతో ఒక సంవత్సరం, ఇలాగా కతి అయ్యనాని ఎన్నెన్ని సంవత్సరములు ఎన్నెన్ని కాలములు ఈ అనంత కాలస్వరూపిణి అమ్మవారు ఉంటున్నట్ట. అలాంటి కాలరూపిణి అయిన తల్లి ప్రతివాన్ని శాసిస్తూ ఆ కాలం నుంచి బయటపడుతుంది ఆవిడ. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే నదిలో కొట్టుకుపోతూ ఉంటే ఉద్ధరించాలంటే తాను నదిలోకి పడవ రూపంలో వచ్చి లాగుతుంది. అలా కాలాతీతురాలైన తల్లి కాలములో తాను నియంత్రిస్తూనే తనను ఆశ్రయించిన వారిని కాలం నుంచి బయటపెట్టేస్తుంది. ఇది కాలహంత్రి నామ అనుకున్నటువంటి గొప్ప విషయం. అది అందుకే కాత్యాయని వెంటనే కాలహంత్రి చెప్పడంలో విశేషం ఇది. అందుకే ఈ నామం చదువుకుంటే మనకు జాతకంలో దుర్దశలు పోగడమే కాకుండా అపమృత్యువులు, కాలమృత్యువులు కూడా పోగొట్టగలిగే శక్తి ఉన్నది. అది కాత్యాయని కాలహంత్రి. అయితే ఈ కాత్యాయని ఎవరు సేవిస్తారు? కమలాక్ష నిషేవిత, కమలాక్షుడి చేత సేవించబడింది. మనకి ఎప్పటి వరకు అమ్మవారి విద్యల్లో ఘటికులు ఒక్కొక్కరు వచ్చారు మొదటి నుంచి. మను విద్య, చంద్ర విద్య, రాజార్చిత, అవన్నీ అమ్మవారి విద్యలు. ఆ విద్యల్లో శివారాధ్య కూడా వచ్చింది. శివుడు కూడా అమ్మవారిని ఆరాధన చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఎవరు? కమలాక్షుడు. కమలాక్షుడు అంటే విష్ణువు. అందుకు కమలాక్ష నిషేవిత అంటే కమలాక్షుడైన నారాయణుని చేత నిషేవిత అంటే సంపూర్ణముగా ఆరాధింపబడింది. నితరాం అనే శబ్దం ఇక్కడ నిషేవిత దగ్గర సంపూర్ణముగా ఆరాధిస్తున్నట్ట నారాయణుడు. అమ్మవారిని నారాయణుడు ఆరాధించడం అనే విషయం మనకి ఎన్నెన్ని ప్రమాణాలు కనబడతాయంటే, ఒకటి పద్మపురాణంలో మనకు కనబడుతున్నది. ఇంద్రనీలమయీం దేవీం విష్ణురర్చయితే సదా విష్ణుత్వం ప్రాప్తవాంస్తేన అని పద్మపురాణం చెప్తున్నటువంటి వాక్యం అది. అంటే ఇంద్రనీలమణులతో ఉన్నటువంటి ఆకారంగా అమ్మవారిని పూజ చేస్తాడంటే ఆయన. ఒక్కొక్క దేవత ఒక్కొక్క రూపంతో ఆరాధిస్తున్నది. అందుకే వైకుంఠంలో ఇంద్రనీలమణులతో చేసిన అమ్మవారి విగ్రహాన్ని విష్ణు ఆరాధించేవట. అందుకే లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః. అక్కడ మరకత స్వచ్ఛ అంటే ఇంద్రనీలమణులే. ఇంద్రనీలమణుల కాంతులతో మెరిసిపోతుంటుంది అమ్మవారు ఆ రూపాన్ని. నిజానికి మూక కవి అయితే అమ్మవారి స్తుతి శతకంలో అమ్మవారిని మొత్తం కూడాను ఈ నీలకాంతి తల్లి గారి తాపించగుచ్చస్తవి అని వర్ణిస్తాడు ఆ తల్లిని.
ఆ తాపించగుచ్చచ్చవిగా ప్రకాశిస్తున్న నీలకాంతుల తల్లి. ఆ నీలకాంతుల తల్లిని ఆరాధించినవాడు నారాయణుడు. ఎందుకంటే ఆయన లక్షణానికి చాలా దగ్గరగా అది జలలక్షణం. అందు కమలాక్ష నిషేవిత, నారాయణ చేత సేవించబడుతున్నది. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపిక్షోభవనయత్. అక్కడ హరిస్త్వామారాధ్య వచ్చింది కదా. అంతేకాదు హరిబ్రహ్మేంద్ర సేవిత ఇత్యాది శబ్దములు. అతస్వామారాధ్యాం హరిహర విరించాదిబిరపి. ఇందులో ముగ్గురు ఉన్నారండి. హరిహర విరించ ముగ్గురే కాదు, ఆదిబిరపి. పెద్దవాళ్ళు ముగ్గురు ఉంటే తర్వాత ఫాలోయర్స్ అందరూ ఉన్నారు అక్కడే. హరిహర విరించులు చెప్పేస్తే తర్వాత దేవతలు ఋషులు అందరి చేత ఆరాధింపబడి తల్లి. అదే శంకరుడు మొదటి శ్లోకంలోనే అమ్మవారి యొక్క గొప్ప పూజ్యతని చూపిస్తున్నారు. హరిహర విరించాదిబిరపి, అందరి చేత పూజింపబడుతున్నది. అదే కమలాక్ష నిషేవిత. ఇంతవరకు కమలాక్ష నిషేవిత అర్థమైపోయింది కదా. ఏమర్థమైంది అసలు ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కాత్యాయిని అయినటువంటి తల్లిని కమలాక్షులు మాత్రమే సేవించగలరు. ఇక్కడ చూపిస్తున్నారు కమల అక్ష నిషేవిత. దీనికి మళ్ళీ 2 రకాల అర్థాలు, అంటే 3 అవుతాయన్నమాట. 2వ అర్థంలోకి ప్రవేశిద్దాం. కమలము అంటే సంపూర్ణముగా వికసించినటువంటి అక్ష దృష్టి కలవారి చేత చక్కగా సేవించబడుతున్నది. సంపూర్ణంగా వికసించిన దృష్టి కలవారి చేత సేవించబడుతుంది. అంటే జ్ఞాన దృష్టి కలవారి చేత జ్ఞానము దృష్టి వికసించాలి. అందుకు ఆ కాత్యాయిని కాలహంత్రి అయిన తల్లిని ఎవరు చక్కగా సేవించగలరు అంటే ఎవరు సంపూర్ణమైన జ్ఞానులో వారు నిరంతరం అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. జ్ఞానులు అమ్మను విడిచిపెట్టారు. అంటే కమలాక్ష నిషేవిత అంటే జ్ఞాన దృష్టి వికసించిన వారి చేత సేవించబడుతున్నది. మరి మేము సేవిస్తున్నామండి. నిషేవిత కాదు, ఏదో సేవిత. అది నిషేవిత అంటే సంపూర్ణ సేవ. ఇది తెలియాలంటే మనం సేవలో ఏ స్థితిలో ఉన్నామో తెలిసిపోతుందండి. పూజ గంట కూర్చుంటే మొట్టమొదటి కుతూహలం, 10 నిమిషాల తర్వాత విసుగు, పరిగెత్తి లలిత వినడానికి వస్తాం, 10 నిమిషాల తర్వాత కునుకు. ఇంకా వీళ్ళు సేవితే కాదు, ఇంక నిషేవిత ఎక్కడ. కళ్ళు విచ్చుకుంటే కానీ పూర్తి సేవిత కాదుట. కళ్ళు విచ్చుకున్నట అంటే జ్ఞానదృష్టి వీక్షించుట, ఇదొకటి అర్థం. కమల అక్ష నిషేవిత, ఇదే నిజానికి పుండరీకాక్ష శబ్దానికి వేదంలో ఉన్న అద్భుతమైన అర్థం అండి. పుండరీక అక్ష, అక్షు వ్యాప్తవు అనే ధాతువు ప్రకారంగా అక్ష అంటే వ్యాపించుట అని అర్థంట. పుండరీకం అంటే హృదయం, హృదయములో వ్యాపించినది. పుండరీకాక్ష అంటే హృదయ పద్మంలో వ్యాపించినవాడు, ఇది అర్థం. ఇక్కడ ఆ పద్మానికి కేంద్రంగా ఉన్నట్టు, హృదయ పద్మానికి ఆయన కేంద్రం, అందుకే పద్మనాభ, ఇది అర్థం. పుండరీకాక్ష పద్మనాభ 2 అర్థాలు తీసుకోవాలి. మంచి నేత్రములు ఉన్నవాడు తీసుకోవాలి, ఇదే తీసుకోవాలి, 2 తీసుకోవాలి. ఇప్పుడు కమల అక్ష అంటే హృదయమునందు వ్యాపించబడి నిషేవిత చక్కగా సేవించబడుతున్నది. అంటే అమ్మవారిని ఆ కాత్యాయిని దేవిని హృదయ పద్మంలో వ్యాపించిన దానిగా భావించి సేవిస్తున్నాం. అలా భావించి సేవించబడే తల్లి కమలాక్ష నిషేవిత. ఇప్పుడు 2వ అర్థం అండి. అంటే ఇప్పుడు ఎన్ని అర్థాలయ్యాయి? 3 అర్థాలయ్యాయి. మొట్టమొదటి నారాయణ చేసి సేవించబడింది, జ్ఞాన దృష్టితో వికసించినటువంటి వారు సేవిస్తారు, ఇది 2వది. 3 హృదయ కమలమునందు వ్యాపించినదిగా సేవించబడుతున్న తల్లి, ఇది కమలాక్ష నిషేవిత. ఇంతవరకు కాత్యాయిని కాలహంత్రి కమలాక్ష నిషేవిత 3 కకారాలు అయిపోయాయి. తాంబూల పూరితముఖి దాడిమీ కుసుమ ప్రభ. ఇక్కడ నుంచి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహ ధ్యానం మళ్ళీ జరుగుతుంది. ఎక్కడికక్కడ అక్కడ నిర్గుణ నిరాకార తత్వం చెప్తాడు, సగుణ సాకారం చెప్తాడు. అంటే రెండింటిని సమన్వయించి ఆరాధించమని చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం. ఇప్పుడు అమ్మవారి స్వరూపం చూడాలి. తాంబూల పూరితముఖి, తాంబూలంతో నిండిందిట ముఖం. అంటే తాంబూలం నవ్వులుతోంది ఆ తల్లి, మందహాసం చేస్తుంది. అప్పుడు కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా దగ్గర చెప్పినదంతా చెప్పబడుతూ ఉంటుంది. అది భావన చేయాలి ఒక్కసారి అమ్మవారిని. అయితే ఇక్కడ ఊరికినే తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభ చెప్పలేదు. దీనిలో మంత్రపరమైన ఒక అర్థము, తత్వపరమైన మరొక అర్థము దాగి ఉన్నాయి. ఇది తెలియాలి అంటే అమ్మ శాస్త్రముల ఆధారంగా చెప్తున్నాం. అంతేగాని అడ్డం పెట్టుకుని ఏదో తెలిసిన వేదాంతాలు పోపులు వేస్తున్నామని మరి ఎర్రగా కొరకొరగా చూడద్దు. ఇక్కడ శాస్త్రములు ఉన్నదే చూస్తున్నాం. తాంబూల పూరితముఖి అంటే తాంబూలం ఆ ముఖంలో ఉంది, చక్కగా వేసుకుని తాంబూలం కనుక ముఖమంతా తాంబూలంతో నిండి ఉంది. నోరు, ముఖము అనగా నోరు. తాంబూల పూరితముఖి, తాంబూలముతో నిండిన ముఖము అనగానే మనకి కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట త్రిశతీనామం, లేదా కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర విస్తారంగా చెప్పుకున్నాం. అమ్మవారు ఆ తాంబూలం కర్పూర వీటికి వేసుకుని నవ్వుతున్నారు. ఆ నవ్వుతున్న వదనాన్ని ఇక్కడ మనం ధ్యానిస్తున్నాం. తర్వాత దాడిమీ కుసుమ ప్రభా, ఆవిడ ఎలా ఉన్నారంటే దానిమ్మ పువ్వు లాంటి కాంతితో ఉన్నట్ట. ఇప్పుడు దానిమ్మలో 2 రకాల జాతులు ఉంటాయంటారు ఇక్కడ భాస్కర్ రాయల వారు. దానిమ్మలో 2 రకాల జాతులు, ఒకటి పువ్వు వచ్చి కాయస్తుందిట, ఇంకో రకమైన చెట్లు ఉన్నాయట, అది పువ్వులే ఉంటాయట, దానికి కాయలు ఉండవు.
అందుకు దాడిమి కుసుమం అంటే ఆ పువ్వు చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. ఆ దాడిమి కుసుమం ఏ విధంగానైతే పసుపు ఎరుపుల కలయికగా ఉంటుందో అది హిరణ్యవర్ణం అంటే అదండి. ఆ వెలుగుతో మెరిసిపోతుంటారు. ఇదే లౌహిత్యమేత ద్విమర్శం. ఎందుకంటే మనం ఏ నామాల్లో ఉన్నాం? విమర్శ రూపిణి విద్య, మర్చిపోకూడదు. విమర్శ రూపిణి అంటే విమర్శము యొక్క రంగు ఎరుపు, ప్రకాశము యొక్క రంగు తెలుపు అని మొదటి నుంచి ఘోషిస్తున్నాం. రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్ష్యం త్రైపురం మహా. రక్తశుక్ల ప్రభామిశ్రములో విమర్శ రూపిణి చెప్పుకున్నాం. విమర్శ రూపిణి అన్నప్పుడు ఎర్రని తల్లి. ఆ ఎర్రని తల్లి అయిన ఆ తల్లి యొక్క ఉపాసన ప్రయోజనములే కాలహంత్రి, సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, ఇవన్నీ కూడా. ఆవిడ తత్వము అగ్రగణ్య అచింత్య రూప, అది ఆవిడ నామము కాత్యాయని, ఆవిడ రూపము తాంబూల పూరితముకి దాడిమి కుసుమప్రభ. కనుక విమర్శ రూపిణి అమ్మవారు కనుక ఎర్రగా ఉన్నారండి. ఆ ఎర్రని తల్లి అరుణ అయిన తల్లే విమర్శ రూపిణి. అందుకే మొట్టమొదటి చెప్పుకున్న ఆ తల్లిని మళ్ళీ ఇక్కడ మనం స్మరించుకుంటున్న అరుణ అయినటువంటి రూపంతో ఉంది. అరుణత్వం ఎక్కడా? శరీరం అంతా ఎర్రగా ఉంది. ఆ దానిమ్మ పువ్వు వంటి. అందుకే లౌహిత్యమేతస్య సర్వస్య విమర్శ భావనోపనిషత్తులోని వాక్యం ఇది. భావనోపనిషత్తు ప్రకారంగాను అలాగే అమ్మవారి ఉపచారముల్లో ఏ ఉపచారము దేనికి సంకేతమో ఒక శాస్త్రం ఉంది. అది దగ్గర పెట్టుకుని కానీ పూజ చేయాలండి, అప్పుడు అది నిజమైన అంతర్యాగం అయిపోతుంది. దానికి మీరు వస్తువులు సమకూర్చుకోక్కర్లే, ఇంట్లో కూర్చుని కూడా చేయొచ్చుట. సాధారణంగా తాంబూల సేవ ఎప్పుడు వస్తుంది? నైవేద్యం అయ్యాక కదా. నైవేద్యం అయిపోయాక అంటే పదార్థములన్నీ లోపలికి వెళ్ళిపోయాక మిగిలేది బాగా ఆలోచించాలి. పదార్థాలు లోపలికి వెళ్ళడం అంటే ఏంటో విజ్ఞానంతో ఆలోచించాలి. నిజానికి తాంబూలం చివరిది, తర్వాత వచ్చేది నీరాజనమే, తర్వాత దండం పెట్టడమే. నీరాజనం అంటే సంపూర్ణ దర్శనం. ఈ సంపూర్ణ దర్శనానికి పూర్వభాగం తాంబూలం. ఇది చాలా గొప్ప మాట. ఆ భావంతో అన్వయిస్తుంది మొత్తం శ్రీ విద్య. శ్రీ విద్య భావనా విద్య. భావన లేకపోతే శ్రీ విద్య ఫలించదు, లలితమ్మ ఉపాసన ఫలించదు. భవానీ భావనాగమ్య, దాంట్లోకి వెళ్ళాలి. భావన బలపడడం కోసమే మనం చేసుకుంటున్న సాధన ఇది. కనుక తాంబూల పూరిత ముఖిలో ఒక అర్థం ఉన్నది, దాడిమి కుసుమ ప్రభలో మరొక అర్థం ఉన్నది. దాడిమి కుసుమ అంటే ఎర్రని రంగుతో ఉన్న అరుణ వర్ణంతో ఉన్నటువంటి తల్లి. ఈ కళ్ళు చూడండి, మృగాక్షి, లేడీ లాంటి కళ్ళు ఉన్నాయట. సాధారణంగా అందమైన కళ్ళని హరిణాక్షి, మృగాక్షి అంటారు. లేడీ కళ్ళకు 3 లక్షణాలు ఉంటాయట. ఒకటి విశాలత్వము, రెండవది చంచలత్వము, మూడవది జాగరితం. జాగరితం అని 3 లక్షణాలు హరిణ నేత్రములకు ఉంటాయని శాస్త్రం చెప్తుంది. పెద్ద కళ్ళు, 2 అటు ఇటు తిరుగుతూ ఉంటాయట, చాలా అలర్ట్గా ఉంటాయట. ఏంటి ఎక్కడ ఏది కొడుతుందో అని చూస్తూ అలర్ట్గా ఉంటాయట. 3 లక్షణములు ఉన్న కళ్ళని హరిణాక్షి అనాలి. అంతే. ఏదో అందంగా కనబడ్డాయి కనుక ఏదో పదం దొరికితే కనుక వాడేయడం కాదు ఇక్కడ. ఈ 3 లక్షణాలు అమ్మ నేత్రాలకు ఉన్నాయో లేవో చూడాలి. ఇలా పరిశీలించుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ రూపవర్ణనే కదా. తాంబూల పూరిత ముఖి అనగానే ముఖం ధ్యానంలోకి వచ్చింది. శరీర వర్ణమంతా దాడిమి కుసుమప్రభ, కళ్ళని వర్ణించారు. ఎంత జగత్తుని మోహింపజేసే రూపమది. అందుకే మోహిని అయిన రూపమది. అందుకే ఇక్కడ వరకు మనకి తాంబూల పూరిత ముఖి, దాడిమి కుసుమప్రభ, మృగాక్షి, మోహిని, ఇప్పటి వరకు అమ్మ రూపవర్ణన వచ్చింది. ఇప్పుడు వీటిల్లో ప్రవేశిద్దాం. అమ్మ రూపం చూస్తూ ఊరుకుంటే ఊరుకోదావిడ. చూసావా, సంతోషం, చెప్తారా నేనేమిటో ఉంటుంది. ఇప్పుడు తాంబూల పూరితముఖి, దాడిమి కుసుమప్రభ 2 చూడాలి. ఇదంతా కూడా విమర్శ రూపిణి అమ్మవారు. విమర్శ యొక్క రంగు ఎరుపు గనక ఎర్రదనాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఆ తల్లి ఎర్రగా ఉన్నది, తాంబూలం మరీ ఎర్రగా ఉన్నది. మొత్తం ఎరుపంతా మన హృదయంలో భావంలోకి వచ్చేటప్పుడు సర్వారుణ కావాలి. ఆ సర్వారుణత్వం కోసం 2 ఎర్రదనాలు చూపిస్తున్నారు ఇక్కడ. అమ్మ ముఖంలో ఎర్రని తల్లి, ముఖంలో ఎర్రని తాంబూలం. ఈ తాంబూలం గురించి గొప్ప భావం మనకి అమ్మవారికి సంబంధించిన ఉపాసనా ప్రక్రియలో చెప్తున్నారు. అప్పుడు మనకి దాడిమి కుసుమప్రభ ఇంకా అర్థమవుతుంది. ఎరుపుదనం దేనికి సంకేతం, తాంబూలం దేనికి సంకేతం? ఎరుపు అగ్నివర్ణం, ఇది తెలుసు.